గురుగారు, గోమాత సేవ వల్ల సమస్త శ్రేయస్సులు అనుకూరుతాయని అంటారు. అందులో భాగంగానే దీర్ఘకాల రోగాలు సైతం నివారింపబడతాయని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గోసూక్తం. ఒక వ్యక్తి తన జీవన కాలంలో 6 సార్లు గోదానం చేయాలి అంటుంది శాస్త్రం. పురుషుడు అయిన ఎడల తొలిసారిగా గడ్డం గీసుకున్నప్పుడు మొదటి గోదానం వస్తుంది. ఇదేమిటండి, ఎవరికి చెయ్యాలి? గురువు గారికి చెయ్యాలి. తదుపరి నేను ఈ విద్య నేర్చుకునే నిమిత్తమై ఒక విద్యాభ్యాసంగా ఉపవిద్యలను స్వీకరించే నిమిత్తమై తర్కము, న్యాయము, మీమాంస ఇలా వేదాంగములను అభ్యాసం చేసే నిమిత్తమై దీక్ష తీసుకోబోతున్నాను. గోదానం. వివాహం గోదానం. స్వంత ఇల్లు నిర్ణయం చేసుకోవడం, నిర్మాణం చేయడం గోదానం. కూతురు ఉన్న ఎడల వివాహం చేయడం గోదానం. శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతున్నది, ప్రాణోత్క్రమణ సమయం గోదానం. విరసి 6 గోదానాలు ఒక వ్యక్తి తన జీవితంలో చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. కనీసంలో కనీసంగా వెండి గోదానం, ఈ ప్రతిమను కూడా గోదానంగా ఇస్తూ ఉంటారు. పూర్వం ఈ సమస్త ప్రపంచాన్ని ఏలేటటువంటి సూర్యవంశ చక్రవర్తి తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ వితరణ చేసి మళ్ళీ సంపాదన కోసం 1 సంవత్సర కాలం యుద్ధం చేసి లేదా సంపాదించి జీవితాన్ని అర్థవంతంగా ధర్మబద్ధంగా నడిపే చక్రవర్తి. అతడి పేరు దిలీపుడు. అతడి ఇల్లాలు సుదక్షిణ. వారికి సంతానం లేదు. ఏం చేస్తే సంతానం కలుగుతుంది అంటూ ఆలోచనలు చేసి గోసేవ చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకొని ఆ దిలీప చక్రవర్తి గోమాతను పూజించాడు. పరీక్షల అనంతరం గోసేవ వలన ఆ దిలీపుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఎటువంటి కుమారుడు జన్మించాడయ్యా అంటే అతడి పేరుతో ఆ వంశమంతటికి పేరు వచ్చింది. చిట్ట చివరికి ఆ వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా ఏ వంశంలో జన్మించాడు అంటే రఘువంశంలో జన్మించాడు అని చెప్పుకునేంత పేరు ఆ కుమారుడి వల్ల కలిగింది. అతడే రఘు మహారాజు. గోసేవ వల్ల దిలీపునకు జన్మించిన కుమారుడు రఘు మహారాజు. గో సంతతి వల్ల ఇంతటి పుణ్యం, గోసేవ వల్ల ఇంతటి పుణ్యం. గోవు అందించేటటువంటి ఆ పాలు సంపూర్ణమైన ఆహారం. కనుకనే మన వారు ఏ పాపం చేసినా అన్నింటికీ పరిహారం గోసేవ, గోదానం అన్నారు. గోవులను రక్షిస్తే సమస్త పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది.